ఈ 2026లో నా న్యూ ఇయర్ వ్లాగ్ ఇదే. ఫస్ట్ డే న్యూ ఇయర్ ఫస్ట్ రోజు తీసిన వ్లాగ్. బట్ అప్లోడ్ చేయడానికి అయితే ఎన్ని రోజులు పట్టింది. ఇదైతే మార్నింగ్ 6కి వాటర్ వస్తాయి కదా అందరికీ, అవి పట్టుకునేది. బకెట్స్ పెట్టేసి పెట్టుకున్నారు ఫస్ట్ ఎవరు పెడితే వాళ్ళకి. ఇంకా న్యూ ఇయర్ ఫస్ట్ రోజు తీసిన వ్లాగ్ కదా ఇది. అందరూ ఆ రోజు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి రాసి మంచి మంచి రంగోలీలు అయితే వేశారు. మా వీధిలో ఉన్న రంగోలీలన్నీ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ప్రజెంట్ నేనైతే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. సో ఇక్కడైతే బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. అదే వెస్ట్ బెంగాల్లో ఉంటే అసలు ముగ్గులు చూద్దామన్నా కానీ ఒక్క ముగ్గు ఉండదు. నాకా ముగ్గు వేయడం రాదు. పండగ నెల స్టార్ట్ అయిన దగ్గర నుంచి రోజు ఇలా కలర్స్తోనే ముగ్గులు వేస్తారు మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే. ఇంకా ఈరోజు ముగ్గులు అయితే ఇవి. ఇది మా పిన్ని వాళ్ళ ఇంటి ముందు మా పిన్ని అయితే వేసింది. మీకు ఏ ముగ్గు నచ్చింది ఏంటి అన్నది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అయితే చెప్పండి. నేను లేచేసరికి అందరూ ముగ్గులు అయితే వేసేసి ఉన్నారు. ఇంక పరిణిక, నేను, ధనుష్ వెళ్ళి ఒక్కొక్క ముగ్గును చూసుకుంటూ అయితే వస్తూ ఉన్నాము. ఏ ముగ్గు బాగుంది ఏంటి అని. ఇదైతే మా అమ్మ వేసిన ముగ్గు మా ఇంటి ముందు. మా అమ్మ అయితే నైట్ ఒకటి ప్రాక్టీస్ చేసుకుంది అది వేద్దామని. మార్నింగ్ మాత్రం ఇది వేసింది. కానీ ఇది కూడా చాలా బాగుంది. ఇంకా ఈరోజు ఇంట్లోనే ఉంటుంది కదా, పనికి వెళ్ళదు. సో అందుకని గోరింటాకు అయితే తీసుకొని వచ్చింది. గోరింటాకు పెడదాం పరిణికాకి అని. ఇంక మాకైతే ట్యాప్స్ ఉండవు ఎక్కడికక్కడ, ఇలా పంపులో నీళ్ళు కొట్టుకోవడమే అని చెప్పాను కదా లాస్ట్ ఒక షార్ట్లో. సో ఇలా అన్నిటికీ నీళ్ళు అయితే నింపేసి పెట్టేసుకుంటాము. అదంతా యూస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ కొట్టి పెట్టుకుంటాము. ఇంకా న్యూ ఇయర్ కదా, మా ధనుష్ కేక్ అడుగుతూ ఉన్నాడు. సో ధనుష్ కోసం అని చెప్పేసి కేక్ చేసేసాను. ఇంకా అమ్మ ఏమన్నా ఇక్కడ స్వీట్ కోసమని పాయసం ఇష్టమని నాకు పాయసం అయితే చేస్తుంది. దీన్ని మేమైతే పాయసం అంటారు, కొంతమంది పర్వాణం అంటారు, కొంతమంది సేమియా పాయసం అంటారు కదా. మీరేమంటారు అన్నది కమెంట్ చేయండి. సేమియా సగ్గుబియ్యం వేసి చేస్తూ ఉంది. నేను మా ఇంట్లో ఉంటే మాత్రం అసలు పాయసమే చేయను. ఎందుకంటే ఎవరు తినరు, పిల్లలు తాగరు. ఇంకా చేసినా కానీ నేను మా హస్బెండ్ తాగడమే. పిల్లలు అసలు ఇష్టంగానే తినరు స్వీట్ అంటే. అందుకని నేను మ్యాక్సిమం చెయ్యను. ఎప్పుడైనా ఇలా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అమ్మ అయితే చేసి పెడుతూ ఉంటుంది నాకు. ఇంకా న్యూ ఇయర్ అంటే ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా. ఇంక లంచ్లోకి ఇలా వెజిటేబుల్ పులావ్ చేద్దామని చెప్పేసి వెజిటేబుల్స్ అయితే కట్ చేసి పెట్టి ఇచ్చింది. అమ్మకి చేయడం రాదు, నేనే చేయాలి పులావ్. సో దానికి కావాల్సిన వెజిటేబుల్స్ అయితే కట్ చేసి ఇచ్చింది. ఇంకా పాయసం కోసం అని చెప్పేసి బెల్లం వేస్తుంది. నాకు షుగర్ కన్నా ఇలా బెల్లం వేసి చేస్తేనే ఇష్టము. సో అందుకని బెల్లం వేసి చేస్తుంది. ఇంకా పులావ్లోకి గ్రేవీ కింద ఇలా గోంగూర అయితే ఉడకబెడుతుంది. అసలు వెస్ట్ బెంగాల్లో గోంగూర అనేది దొరకదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి రోజు తిన్నారంటే నమ్మండి, అసలు గోంగూర మీద ఎంత ఇష్టం అంటే నాకు అంత ఇష్టం గోంగూర. బట్ అక్కడ దొరకదు. అందుకని ఇక్కడికి వచ్చిన తర్వాత రోజు తింటూనే ఉన్నాను. అసలు మా హస్బెండ్ అయితే అంటున్నాడు, నీకు ఇంక గోంగూర మీద విరక్తి వచ్చేదాకా తింటూనే ఉంటావా అని. అవును అని చెప్పేసి అంటూ ఉన్నాను. ఇంకా ఇక్కడ కేక్ అయితే చేసేసాను. ఇంకా అమ్మ టేస్ట్ చూస్తుంది, ఎలా ఉంది ఏంటివా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాను అమ్మని. బాగుందా? నిజంగా వీడియో కోసం కాదులే, నిజంగా చెప్పు. కేక్ అయితే చాలా బాగుంది. అమ్మ కూడా అదే చెప్తూ ఉంది బాగుంది అని చెప్పేసి. ఇంకా వెజిటేబుల్ పులావ్ అయితే చేసేస్తూ ఉన్నాను నేను. ఈలోపు అమ్మ పాయసం అయితే కాచేసింది. ఇంకా కొంచెం చల్లారాక ఇంకా తాగేయాలి. బెల్లంని కరగబెట్టి వేస్తే కొంచెం లేట్ అయినా కానీ సాయంత్రానికైనా పాయసం అనేది చిక్కబడకుండా ఉంటుందంట. అందుకని బెల్లం కరగబెట్టి వేసింది. ఇదిగోండి ఇక్కడ నేను పాయసం అంతా చల్లగా అయిపోయిన తర్వాత తాగుతున్నాను. అయినా కానీ ఏం చిక్కబడకుండా బాగుంది. ఇంకా పాయసం తాగేసిన తర్వాత లంచ్లోకి కంప్లీట్ అయిపోయింది కదా. ఇంకా అమ్మకైతే పులావ్ పెట్టేశాను. ఎలా ఉంది ఏంటి అని అడుగుతున్నాను. టేస్ట్ బాగుందని అయితే చెప్తుంది. ఎలా ఉన్నా కానీ బాగుందని చెప్తావా అంటే కాదు నిజంగానే బాగుందని చెప్పేసి అంటుంది. ఇంకా మార్నింగ్ గోరింటాకు అయితే తీసుకొచ్చింది కదా, ఇంకా అదైతే వలిచేస్తూ ఉన్నాను. ఇంకా ఈవినింగ్ టైంలో ఇంకా వలిచిన తర్వాత అమ్మ వచ్చి మిక్సీ వేసి పెట్టేస్తుంది. నేనేం పెట్టుకోవట్లేదు, చలిగా ఉంటుంది కదా, మళ్ళీ ఈ గోరింటాకు పెట్టుకుంటే ఇంకా చల్లగా ఉంటుందని. పర్ణిక అయితే పెట్టుకుంది. పర్ణికాను అమ్మమ్మ బయటికి వెళ్ళారు. సో నేను మాత్రం ఇంట్లో ఇది వలుస్తూ ఉన్నాను. ధనుష్ ఏమో వీడియో తీస్తూ ఉన్నాడు. కోతులు అసలు భలే ఎక్కువైపోయాయి ఇక్కడ. మాకేమన్నా ఈ వంకాయ చెట్టు వెనకేమన్నా పొట్లకాయ చెట్లు అవి ఉన్నాయి. ఎక్కడ తినేస్తాయా అని చెప్పేసి చూసుకోవడం సరిపోతూ ఉంది. ఇంతే ఈ న్యూ ఇయర్ వ్లాగ్ అయితే ఎక్కువ ఏం తీయలేదు. జస్ట్ అలా కొన్ని బిట్స్ అయితే తీసాను మీతో షేర్ చేసుకుందామని. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.